ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదవాళ్ల బతుకులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలు సామాన్యులకు ఎడారిలో ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. పేదలందరికీ ఇల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వాల హామీలన్నీ డొల్లగానే మిగిలిపోతున్నాయి. తలదాచుకోవడానికి కనీసం గూడు లేక 8 ఏళ్లుగా మరుగుదొడ్డులోనే ఉంటున్న ఓ అవ్వ దీనగాథ ఇది. ఉన్న చిన్న గుడిసె వర్షాలకు కూలిపోవడం, మళ్లీ ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో బాత్రూంలోనే బతుకు సాగిస్తోంది. వికారాబాద్ జిల్లా చిగురాల్పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లమ్మ అనే వృద్ధురాలకి ఉండడానికి ఇల్లు లేదు. దీంతో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్డిలో 8 ఏళ్లుగా నివాసం ఉంటుంది. 20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి 2 కూతుర్ల పెళ్లి చేసింది. ఈ క్రమంలో 15 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న చిన్న ఇల్లు కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో ఉంది. అది కూడా కూలిపోవడంతో మరుగుదొడ్డిని ఇల్లుగా మార్చుకుంది. 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న మల్లమ్మను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే మరుగుదొడ్డికి కూడా గ్రామ పంచాయతీ ట్యాక్స్ వసూలు చేయడం గమనార్హం. ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు నివాసం ఉంటున్న మరుగుదొడ్డి కూడా శిథిలావస్థకు చేరిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటోంది. నా పేరు మల్లమ్మ, మల్లమ్మ. మా పరిస్థితులు ఏం బాగలేవు. మా ఇల్లు వెళ్ళిపోయింది. ఇతర వర్షాకాలం వచ్చి 10 ఏళ్ళ క్రితం మా ఇల్లు వెళ్ళిపోయింది. మా ఇల్లు వెళ్ళిపోయినాక ఇంతకో అంతకో అక్కడ గుడిసేసుకొని బతికినా. అక్కడ గుడిసేసుకొని బతికినాక ఆ గుడిసె కూడా వెళ్ళిపోయింది. కూలిపోతే ఇంతకో అంతకో సాగు చేసి బీచ్మెంట్లు ఎక్కున్నాం. బీచ్మెంట్లు ఎక్కినాక మళ్ళీ ఉపాయం పనిపోయినా. ఉపాయాలు పనిపోతే పింఛన్ బండ్లు, బియ్యం బండ్లు అంటే ఆ 6,000 ఇచ్చిండ్రు. నేను కొన్ని పైసలు డబ్బులు కూలి చేసుకొని నేను కలుపుకొని బాత్రూమ్ కట్టుకొని నేను బాత్రూంలోనే ఉండిపోయినా. 8 ఏళ్ళకి ఇదే బాత్రూంలో ఉన్నా. నా పిల్లలకు జాగా లేక హైదరాబాద్ బతకంటే ఇప్పుడు ఇల్లు కావాలని కోరుతున్నా. సాగు ఆడలా ఎండ నాటుతున్నా. నేను ఇల్లు కావాలని కోరుతున్నాను. తెలుసు బాత్రూమ్ జాగా మీద కాదా అని అడుగుతున్నారు. జాగా మీద కాదా అని అడుగుతున్నారు. ఇల్లు తెలుసు కూడా కడుతున్నా. ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కావాలని కోరుతున్నా. సాగు ఆడలా ఎండ నాటుతున్నా. నేను ఇల్లు కావాలని కోరుతున్నాను. చాలా రోజులుగా మేము ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వంలో చివరి దశలో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉండేనో దాంట్లో మొట్టమొదటిగా ఈ మల్లమ్మ పేరే మేము రాసినాం ఇల్లు మంజూరు కొరకు. 7-8 సంవత్సరాల నుంచి మీ బాత్రూంలోనే ఉంటున్నది. అయితే గతంలో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడంతో ఆమె బేస్మెంట్ వరకు ప్రయత్నం చేసింది, బేస్మెంట్ కట్టుకున్నది. కాకపోతే ఇంకా ముందల ఇల్లు కట్టుకోవడానికి ఆమె దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైనటువంటి ఈ బాత్రూమ్ ఏదైతుందో దాంట్లోనే ఆమె ప్రస్తుతానికి